పెళ్ళి 5 సంవత్సరాలు అయిందండి. నేను ఎప్పుడు తీసుకెళ్ళమన్నా మా హస్బెండ్ అయితే ఈ టెంపుల్కి తీసుకెళ్ళేవారు కాదండి. పట్టిదే ఈసారి తీసుకొచ్చారండి. ఇదైతే గౌరీపట్నం అనే ఊరండి. ఈ ఊరు మా పక్క ఊరేనండి. పక్క ఊరైనా తీసుకెళ్ళమన్నా అసలు తీసుకెళ్ళేవారు కాదండి. ఎక్కడెక్కడి నుంచో ఈ చర్చికి అయితే వస్తారండి. ఎక్కువ ఫారినర్స్ టూరిస్టులు వస్తారండి. మేము పక్క నుండి అసలే వెళ్ళలేకపోయామండి. ఇక్కడ మార్చి నెలలో 4 days అయితే తీర్థం అనేది జరుగుతుందండి. 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అయితే తీర్థం జరుగుతుందండి. 4 days అండి. ఇదైతే 3వ రోజు అండి. లైటింగ్ అవన్నీ చాలా బాగా పెట్టారండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అండి. గోదావరి జిల్లాలో ఫేమస్ అండ్ చర్చ్ అయితే ఇదేనండి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉందండి. నేను ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నానండి. ఇదిగోండి ఆ లోపల అయితే ఇలా ఉందండి. ఇక్కడ గుళ్ళో క్యాండిల్స్ వెలిగిస్తున్నారండి. కొబ్బరికాయలు కూడా కడుతున్నారండి. వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కన్నీళ్ళతో అయితే ఆ మేరీమాతను అయితే చాలా వేడుకుంటున్నారండి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాక గ్రౌండ్లో ఈ జైంట్ వీల్స్ ఇవన్నీ పెట్టారండి. ఒక పక్కన అయితే ఫుడ్ స్టాల్స్ పెట్టారండి. మేమైతే అవన్నీ చూసేసి ఇంకా బయటికి వచ్చేసామండి. చాలా బాగుందండి. నేను ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా ఎక్సైటింగ్గా ఉందండి. మీరు ఎప్పుడు వెళ్ళకపోతే వెళ్ళండి. చాలా అయితే బాగుందండి. ఓకే బాయ్.